నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49. సో ఇది ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్. ఇట్ ఈస్ టోటల్లీ రిగార్డింగ్ మేల్ ఫర్టిలిటీ. సో మేల్ ఫర్టిలిటీ సిరీస్. ఈ సిరీస్లో నేను టోటల్గా 4 వీడియోస్ కవర్ చేస్తున్నాను. దీనికన్నా ముందు వీడియోస్ కూడా చేశాను. అందులో నార్మల్ సెమెన్ అనాలిసిస్ని మీరు ఇంటి దగ్గరే ఉండి ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి మీ రిపోర్ట్ని అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సెకండ్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఆర్ ద టాప్ 10 స్పర్మ్ కిల్లర్స్ ఏంటి, అసలు ఏ ఏ కారణాల వల్ల చాలామంది మేల్స్లో మనకు ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది చూస్తున్నాము. నెక్స్ట్ ఇన్ దిస్ సిరీస్లో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మీరు ఎలా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మీ ఫుడ్ చేంజెస్ కానీ చేసుకోవడం వల్ల ఈ వచ్చే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని ఎంతవరకు మీరు తగ్గించుకోగలుగుతారు, మీరు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనేది ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాము. సో కమింగ్ టు దిస్ వీడియో, ఇందులో మనం టాప్ 10 స్పర్మ్ కిల్లర్స్ అసలు ఏ కారణాల వల్ల ఇంతమందికి తగ్గిపోతున్నాయి అన్నది చూద్దాము. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఏజ్. ఏజ్ పెరిగినా కొద్దీ తగ్గిపోతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు మేము చూస్తున్నది ఏంటంటే ఈవెన్ ఇన్ యంగ్ పేషెంట్స్, యంగ్ కపుల్స్లో కూడా ఒక 25 ఇయర్స్ మేల్లో కూడా ఈ అన్నీ కనిపిస్తున్నాయి. కౌంట్ తగ్గిపోవడం కానీ, కదలికలు తగ్గిపోవడం కానీ, మోర్ఫాలజీ తగ్గిపోవడం కానీ చూస్తున్నాము. మొన్న సమ్ ఎక్స్‌నిక్ పర్సన్ వచ్చారనమాట. ఎస్ఏ చేయించుకున్నారు. అన్ని ఫ్యాక్టర్స్ తక్కువ ఉన్నాయి. ఆలిగో, ఆస్థెనోటెరటోజోస్పర్మియా. ఆయనకి ఏ రకమైన కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. ఆయన లైఫ్ స్టైల్లో చూస్తే లైఫ్ స్టైల్లో కొన్ని పాయింట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఓకే, మీరు ఈ లైఫ్ స్టైల్లో మీకు ఈ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటే అలాంగ్ విత్ మెడికేషన్స్ మీరు అవన్నీ చేంజ్ చేసుకున్నప్పుడు మీకు బెటర్ ఆప్షన్స్ ఉంటుంది అని చెప్పి సజెస్ట్ చేశాము. ఆ పర్సన్ కూడా సిన్సియర్లీ ఆ చేంజెస్ అన్నీ చేసుకున్నారు. ఆయన లైఫ్లో ఏవేవైతే ఆయన స్పర్మ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేసే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేసుకున్నారు. హీ టుక్ ప్రాపర్ ట్రీట్మెంట్. ఆఫ్టర్ 3 to 4 months హీ గాట్ lot of improvement in his motility and number of sperms. So అలాగా we should identify what are all the sperm killers. మీ హిస్టరీని బట్టి, మీ లైఫ్ స్టైల్లో మీ చేంజెస్ని బట్టి, మీరు ఏమేమి చేస్తున్నారో, మీ సర్జికల్ హిస్టరీ, మెడికల్ హిస్టరీని బట్టి ఈ ఎఫెక్ట్ అయ్యే ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా మేము ఐడెంటిఫై చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఒకటి ఏజ్. ఏజ్ని అయితే మనం ఎవరేమీ చేంజ్ చేయలేము. అందుకనే కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే బిఫోర్ 35 మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చేస్తే బెటర్ అని చెప్పి చెప్తాము. ఏజ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫ్యాక్టర్. సెకండ్ వచ్చేసరికి క్లినికల్ హిస్టరీ. క్లినికల్ హిస్టరీలో ఏంటంటే మీకు ఇంతకుముందు ఏమైనా ఆపరేషన్స్ ఏమైనా అయ్యాయా, లేదంటే ఇంతకుముందు మీకు ఏమైనా మెడికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డయాబెటీస్ కానీ, టీబీ రావడం కానీ, మమ్స్ కానీ, లేదంటే ఇప్పుడు మనకు రీసెంట్గా కోవిడ్ కానీ, ఇలా ఏమైనా బాగా వైరల్ ఫీవర్స్ వచ్చి బాగా సిక్ అయ్యారా మీరేమైనా, ఇట్లాంటి హిస్టరీ అంతా కూడా చూస్తామన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి స్పర్మ్ క్వాలిటీని, స్పర్మ్ నెంబర్ని తగ్గిస్తాయి. నెక్స్ట్ సర్జికల్ హిస్టరీలో మీకు ఆ స్క్రోటల్ ఏరియాలో కానీ, పెల్విక్ ఏరియాలో కానీ ఏమైనా ఆపరేషన్స్ అయ్యాయా, హెర్నియా, హైడ్రోసీల్, హెమటోసీల్ అలా ఏమైనా అయినాయా సర్జరీస్. అలా సర్జరీస్ ఏమైనా అయినప్పుడు కూడా పోస్ట్ సర్జరీ మీరు మెడికేషన్స్ కరెక్ట్గా వాడకపోయినా, లేదంటే పోస్ట్ సర్జరీ రీఇన్ఫెక్షన్స్ ఏమన్నా అయినా కూడా మనకి స్పర్మ్ అన్నది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంగ్ విత్ ద ట్రామా, యాక్సిడెంట్స్ ఏమన్నా అయ్యాయా, ఆ ఏరియాలో దెబ్బలు ఏమన్నా తగిలాయా, హెమటోసీల్స్ ఏమన్నా వచ్చాయా, మీరు అది అయ్యాక మీ ట్రీట్మెంట్ తీసుకోలేదా, అదే సెల్ఫ్ అబ్జర్వ్ అయిపోయిందా, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం స్పర్మ్ కౌంట్ని ఎఫెక్ట్ చేస్తాయి. అలాంగ్ విత్ దట్ వైరల్ ఇల్నెస్, ఎనీ వైరల్ ఫీవర్స్, ఒక 1 month సఫర్ అయ్యారు, మీరు 2 months సఫర్ అయ్యారు, అలా ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా మనకు ఎఫెక్ట్ చేస్తాయి. అలాంగ్ విత్ దట్ ద వెరీ రేర్ సినారియో క్యాన్సర్, మనకి అన్డిసెండెడ్ టెస్టిస్లో వచ్చే క్యాన్సర్స్ కానీ, అదర్వైజ్ ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ తీసుకున్నప్పుడు అప్పుడు కూడా మనకి కౌంట్ అనేది బాగా తగ్గిపోతుంది. కొందరికి అన్డిసెండెడ్ టెస్టిస్ ఉంటుంది, టెస్టిస్ అనేది పైనే ఉండిపోతుంది. అలాంటి వాళ్ళకి కూడా మనకి స్పర్మ్ అన్నది కూడా బాగా తగ్గిపోతుంది. అలాంగ్ విత్ దట్ బాగా స్ట్రెస్ఫుల్ జాబ్స్ చేసే వాళ్ళకి కానీ, కరెక్ట్గా ఫుడ్ తీసుకోరు, టైంకి తీసుకోరు, లేదంటే బాగా హీట్ రిలేటెడ్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళు, లైక్ మాకు నియర్ బై సింగరేణి ఉంటుంది, we see lot of male fertility problems because of mine working and all. సో అలాగా ఏదైనా హీట్ జనరేట్ చేసే ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నవి కూడా క్వైట్ కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు నేను చెప్పిన హిస్టరీ అంతట్లో మీరు ఈ హిస్టరీలో మీకు ఎలాంటి హిస్టరీ కూడా ఉన్నా యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్
మీకు స్పర్మ్ క్వాలిటీ అన్నది కానీ స్పర్మ్ నంబర్ కానీ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు అలాంటి ఈ హిస్టరీ మీకు ఏది ఉన్నా కూడా వెంటనే ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ కండి. ఇందాక ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు బిఫోర్ మ్యారేజ్ కూడా మీరు ఒకసారి వచ్చి ఈ ప్రాబ్లమ్స్ మీరు కనుక ఫేస్ చేసినట్లయితే మీకు ఇంతకుముందు టీబీలు కానీ కోవిడ్ కానీ సివియర్ వైరల్ ఇల్నెస్ కానీ మమ్స్ కానీ ఏదైనా సర్జరీస్ కానీ అయ్యి ఉంటే లేదంటే బాగా ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఉన్నా కూడా కంపల్సరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మ్యారిటల్ స్టేటస్ ఒకసారి వచ్చి కంపల్సరీగా ఎస్ఏ చేయించండి. బికాస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్పర్మ్ కిల్లర్స్. ఇవన్నీ ఉన్నప్పుడు కంపల్సరీగా స్పర్మ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ హిస్టరీ ఏది ఉన్నా కానీ కంపల్సరీగా ఒకసారి వచ్చి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.